ఈ వీడియో చాలామంది అమ్మాయికి నచ్చదు. దీంతో చాలామంది అన్‌ఫాలో కూడా చేస్తారు. కానీ దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. కొన్ని డేస్ బ్యాక్ ఒక ట్రెండ్ అయితే చాలా పాపులర్ అయింది. ఎవ్రీ వుమన్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్. పిక్ వన్ ఇన్ యువర్ ప్రైస్ రేంజ్ అండ్ షట్ అప్ అబౌట్ ఇట్. దీనికి చాలామంది అమ్మాయిలు సపోర్ట్ చేశారు. పెద్ద పెద్ద ఫెమినిస్టులు, కంటెంట్ క్రియేటర్లు కూడా రీల్స్ చేశారు. తెలిసి తెలియని చిన్నపిల్లలు స్టోరీలు, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టారు. కానీ నాకు దీని గురించి 2 క్వెషన్‌లు ఉన్నాయి. ఫస్ట్ క్వెషన్, ఆర్ యూ ఓకే అబ్జెక్టిఫైయింగ్ వుమెన్? ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎవ్రీ వుమన్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్ అంటే ఉమెన్కి ఒక ప్రైస్ ట్యాగ్ ఇచ్చారు. కొంతమంది కాస్ట్ ఎక్కువ, కొంతమంది కాస్ట్ తక్కువ అని. మీరు నిజంగా ఈ థాట్‌తో కంఫర్టబులేనా? సెకండ్ క్వెషన్, ఇప్పుడు ఒక అబ్బాయికి అతనుకున్న శాలరీకో, స్టేటస్‌కో ఒక అమ్మాయి దొరికింది. రేపు అతని స్టేటస్ పెరిగింది, శాలరీ పెరిగింది. అంతకుముందు ఉన్న అమ్మాయిని రిటర్న్ ఇచ్చి ఇంకొక అమ్మాయిని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చా? మీరు ఈ ఐడియాతో కంఫర్టబులేనా? అసలు ఈ స్టేట్మెంట్స్ ఎవరైతే పాస్ చేశారో వాళ్ళు అసలైన మిసోజినిస్టిక్. ఆ అమ్మాయి అసలైన మిసోజినిస్టిక్. ఎందుకంటే ఎసెన్షియల్లీ దే ఆబ్జెక్టిఫైడ్ వుమెన్. నేను ఈ స్టేట్మెంట్స్ని అపోజ్ చేస్తున్నా, కానీ కామెంట్స్కి వచ్చి నన్నే అంటారు చూడండి మిసోజినిస్టిక్ అని.